ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. సో కాగ్నిజెంట్ రీసెంట్లీ అడిగిన ఒక క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లోదనమాట. ఫర్ దోస్ హు డోంట్ నో, మనకి జనరల్ గా ప్రాఫిట్ పర్సెంటేజ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. బికాస్ అమ్మింది ఎక్కువ సెల్లింగ్ ప్రైస్, అందుకనే కదా ప్రాఫిట్ వచ్చింది మనకి. కొన్నదానికన్నా అమ్మింది ఎక్కువ, సో అమ్మింది మైనస్ మనం కొన్న ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇలా మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో అలా మళ్ళీ ఇండివిజువల్ ఎస్పీసీపీ అన్ని సబ్స్టిట్యూట్ చేయడం బిట్ లాంగర్ అనమాట. సో దాని బదులు మనం ఏ ట్రిక్ ఫాలో అవుతామంటే, 20% ప్రాఫిట్ అంటే ఇనీషియల్ గా తన కాస్ట్ ప్రైస్ సమ్ 100% అనుకుందాం. లైక్ టోటల్ తన కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే దానికి 20% ఎక్స్ట్రా వచ్చిందంట. ఓకే, అంటే ఎంత వచ్చినట్టు? 120% వచ్చినట్టు. ఓకే, సో 120% ఆఫ్ తన కొన్న అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. సో ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే, మీకు ప్రాఫిట్ వచ్చిందంటే 100కి అంత యాడ్ చేస్తారు, ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో. లాస్ వస్తే 100 లోంచి అంత సబ్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, సో ఈ క్వశ్చన్ ప్రకారం 20% ప్రాఫిట్ అమ్మినందుకు 120 దక్కి. సో 120% of cost price equal to selling price anta $120. So 120 gets cancelled. Cost price anta $100. So $100 will be the answer. I hope it is clear. Try this question and let me know the answer in the comment section. And దీని solution మనం next video లో చూద్దాం. ఇది మన subscriber ఒకరు అడిగిన డౌట్ అనమాట. See you tomorrow. Bye.